అవును, ఇప్పుడు మీరు బీజేపీగా ఒక జాతీయ పార్టీ, ఇక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మెజారిటీ ఉంది పార్లమెంట్లో, మీకు యాంటీ డిఫెక్షన్ లా మీద మరి ఇప్పుడు ఎందుకని మీరు ఎందుకు దాని మీద పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు? మొన్ననే వెంకయ్య నాయుడు గారు చెప్పినారు, పార్టీ మారితే తక్షణం అదే క్షణంలో వాళ్ళకు అనర్హత వేటు పడాలని చెప్పనేది ఆయన చెప్పిండు. ఆ చట్టం వైపు బీజేపీ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, మిగతా అంటే అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఏమి దాంట్లో భాగస్వామ్యం కాలేదు. వేరే వాళ్ళు ఒక గ్రూప్ బయటకు వచ్చింది. కొంత బీజేపీ బయటకెళ్ళి మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడు బీజేపీ కూడా దీని పట్ల పూర్తి స్థాయిలో అంటే ఆ చిత్తశుద్ధి లేదు అనేటువంటిది తప్పండి, అది తప్పు. పూర్తి ఎటువంటి వెంకయ్య నాయుడు గారు అన్నారు, యాంటీ డిఫెక్షన్స్ అనేది మంచిది కాదు, ఎవరైతే పార్టీ మారారో అదే రోజు అవ్వాలంటున్నారు. మరి వాళ్ళ మిత్రపక్షం, మీ మిత్రపక్షం తెలుగుదేశం కూడా అక్కడ చేస్తుంది, ఒక మాట కూడా మాట్లాడతలేదు. మరి బీజేపీ తప్పు అంటున్నాను. బీజేపీ నాయకులు అది వెంకయ్య నాయుడు గారు తెలియకేం మాట్లాడలేదాన్ని, అక్కడ జరుగుతున్నదాన్ని ఇక్కడ జరుగుతున్నదాన్ని రెండింటి మీదనే ఆయన మాట్లాడినాడు. ఒకటండి, ఒక ముఖ్యమంత్రులుగా వీళ్ళు అంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి, 10th షెడ్యూల్ని గౌరవించాలి. దాని ప్రకారంగా మీరు ఖచ్చితంగా అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాను అమలు చేయాలి ఇవాళ. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో అర్థమే లేదు. ఇంకా అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మిగిలిన ఖాళీ చేసి ఇస్తామంటే ఇవాళ ప్రశ్నించే, ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవాళ ప్రతిపక్షం ప్రశ్నించేటోడే లేడు. ఇవాళ మీరు చూస్తున్నారు, కనీసం నేను ఇవాళ కోర్టుకు పోతే ఇవాళ ఈయన అవినీతి మీద PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో లిఫ్ట్ ప్యాకేజీ లోపల నిబంధనలను మార్చి అక్కడ గవర్నమెంట్ అడ్వైజర్, తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కున్న అడ్వైజరు ఆబ్జెక్షన్ చేస్తుంటే ఈ నిబంధనలు మార్చడం వల్ల జరిగే ఇంపాక్ట్కు నాకు బాధ్యత లేదు, లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు జరుగుతాయి, దీని ద్వారా కాలయాపన జరుగుతుంది, మీరు ఇటువంటివి చేయొద్దు అని చెప్పి ఆయన లేఖలు రాస్తే పక్కన పెట్టి వాళ్ళు చేస్తుంటే నేను కోర్టుకు పోయినాను. ఈ అవినీతి ఎందుకని 35,000 కోట్ల ప్రాజెక్టును 60,000 కోట్లకు ఒక 8 నెలల మార్చేసినారు. అంటే అంత ప్రైసెస్ పెంచేసినారు, కాస్ట్ పెంచినారు. దాన్ని నేను ప్రశ్నిస్తే కోర్టులో వాళ్ళు చెప్పుకోవాలి ప్రభుత్వం. కానీ నన్ను ఈరోజు అంటే నా మీద దాడులు చేస్తామని దాడులు చేసే ప్రయత్నం చేయడం, ఇవాళ ప్రెస్ మీట్లో ఉంటే దాడి చేసే ప్రయత్నం చేసినారు.